రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ. తెలంగాణలో అసమగ్రంగా జరిగిన కులగణనపై పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తారా? అసెంబ్లీ సాక్షిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని తేలిపోయింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రాసిన లేఖలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. బీసీల జనాభాను తగ్గించి వెనుకబడిన వర్గాలకు దారుణంగా వెన్నుపోటు పొడిచారు. తప్పుల తడకగా తీసిన లెక్కలతో సర్వే పూర్తయిందనడం ముమ్మాటికి మోసం చేయడమే. బీసీలకు 42% రిజర్వేషన్ల హామీ కూడా గ్యారంటీల గారడీలానే మారిపోయిందని మండిపాటు. కాంగ్రెస్ సర్కారు యూటర్న్ తీసుకోవడంతో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ బూటకమని తేలిపోయిందని ఫైర్. నమ్మించి మోసం చేసేందుకు తెలంగాణలోని బీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్. స్థానిక ఎన్నికల్లోనే కాదు, ఇక ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజం నమ్మదని స్పష్టీకరణ. లక్షలాది మంది విరాళాలు సేకరించకుండానే కులగణన సర్వేను తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు పూర్తి చేసిందని రాహుల్ గాంధీ లోక్సభలో పేర్కొనడం పార్లమెంటును తప్పుదోవ పట్టించడమేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 10 ఏళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య 1,85,00,000గా తేలిందని, రాష్ట్ర జనాభాలో ఇది 51% వచ్చిందని గుర్తు చేశారు. ఇక మైనార్టీల్లో ఉన్న బీసీలను కూడా కలిపితే బీసీల సంఖ్య ఏకంగా 61%కి చేరిందని స్పష్టం చేశారు. అలాంటిది 10 ఏళ్ల తరువాత కాంగ్రెస్ సర్కారు కులగణన సర్వేలో బీసీల జనాభా 1,64,00,000కు ఎలా తగ్గిందని, 46%కి ఎలా పడిపోయిందో చెప్పాలని రాహుల్ గాంధీని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. గత దశాబ్ద కాలంలో బలహీన వర్గాల జనాభా తగ్గినట్టు చూపిన ఈ తప్పుడు లెక్కలను ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరని కేటీఆర్ స్పష్టం చేశారు. అసమగ్రంగా జరిగిన సర్వే పూర్తయిపోయినట్టు సాక్షాత్తు దేశ అత్యున్నత చట్టసభలో రాహుల్ పేర్కొనడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేనే లేదని తేలిపోయిందని కేటీఆర్ స్పష్టం చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి చివరికి కాంగ్రెస్ పార్టీ పరంగా మాత్రమే సీట్లు ఇస్తామని చేతులెత్తేయడం మోసం కాకపోతే మరేంటని రాహుల్ గాంధీని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ చేసిన ఈ ద్రోహాన్ని చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణలోని బీసీ సమాజం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లను పెంచుతామని మీరిచ్చిన మాటను ఏడాది టైంలోనే మంట కలిపి బీసీల గొంతు కోసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందడమే ఏకైక లక్ష్యంగా అబద్ధాలు ప్రచారం చేసి డిక్లరేషన్లకు గోరీ కట్టిన పాపం కాంగ్రెస్ ను వెంటాడటం ఖాయమని కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణలో అమలు చేయని హామీలను ఇక్కడికి ప్రజలు అందిస్తున్నట్టు ఎలా ప్రచారం చేసుకుంటారని రాహుల్ గాంధీని కేటీఆర్ నిలదీశారు. ఈ కులగణన సర్వేను కూడా ఇతర రాష్ట్రాల్లో వాడుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే పార్లమెంటులో దీని ప్రస్తావన తెచ్చారని మండిపడ్డారు. కులగణనలో దొర్లిన దారుణమైన తప్పులను సవరించాల్సిన బాధ్యతను మరిచి బంతిని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలోని బీసీ సంఘాల నేతలు ఏకంగా కులగణన నివేదికను చించివేసి నిరసన తెలిపారని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన అంతా తప్పుల తడక అని చెప్పడానికి ఎంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలని స్పష్టం చేశారు. ఈ సర్వేతో బీసీలకు న్యాయం జరగకపోగా కాంగ్రెస్ సర్కారు తీవ్రమైన అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. 10 ఏళ్లలో అగ్రవర్ణాల జనాభా పెరిగి బీసీల జనాభా తగ్గడం ఎలా సాధ్యమో చెప్పగలరా అని రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాల భవిష్యత్తును నిర్దేశించే కీలకమైన కోటాను తప్పుల కుప్పగా తయారు చేయడం కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఉన్న నిలువెత్తు నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనలో చూపిన ఈ తప్పుడు లెక్కల వల్ల రానున్న రోజుల్లో ఉద్యోగ రాజకీయ అవకాశాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని బీసీ బిడ్డలకు ఆందోళన వ్యక్తం చేస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా రాహుల్ గాంధీ మాట్లాడడం దారుణమన్నారు. తెలంగాణలో బీసీలకు తీవ్ర అన్యాయం చేసే ఈ ఫెయిల్యూర్ మోడల్ను
దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాహుల్ కోరడం మరో విడ్డూరమని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడే కాంగ్రెస్ నిజస్వరూపం ఏడాది కాలంగా అనేక రూపాల్లో బయటపడిందని, బీసీల జనాభాను తగ్గించి చారిత్రక తప్పిదం చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలోని వెనుకబడిన వర్గాలు ఎప్పటికీ క్షమించవని కేటీఆర్ తేల్చి చెప్పారు. గ్యారంటీల పేరిట చేసిన గారడిని, డిక్లరేషన్ పేరిట చేసిన ఈ దగాను చూసిన తరువాత వచ్చే స్థానిక ఎన్నికల్లోనే కాదు, ఏ ఎన్నికల్లోనూ ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని కేటీఆర్ కుంటబద్దలు కొట్టారు. అసెంబ్లీ వేదికగా బీసీ డిక్లరేషన్ ఓ నాటకమని, బీసీలకు స్థానిక ఎన్నికల్లో కల్పిస్తామన్న 42% రిజర్వేషన్ల హామీ బూటకమని తేలిపోయిన నేపథ్యంలో తెలంగాణలోని బీసీలకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.